యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ ఆడవాళ్ళకి సాయం చేయడానికి సాటి ఆడపిల్లకి కూడా ఆ స్వేచ్ఛ ఉండదు. ఆడవాళ్లు ఎప్పుడూ అటు అమ్మా నాన్న చాటును ఇటు భర్త చాటును ఉంటారు. సో స్వేచ్ఛగా ముందుకొచ్చి ఏదీ చేయలేరు. అందుకే ఎక్కడ ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా నేను సాయం చేస్తాను. ఆడవాళ్లకి అండగా నిలబడ్డంలో నాకు ఆనందం ఉంటుంది. కొంతమంది ఆడవాళ్లనైనా సమాజంలో మంచి స్థానంలో నిలబెట్టానే అన్న ఆనందం ఉంటుంది. ఆడవాళ్ల విషయంలో అమ్మ ఆలోచించే విధానానికి నేను ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళందరూ అమాయకులని అమ్మ అనుకుంటుంది. ఆ నమ్మకం కరెక్ట్ కాదని తనకు అర్థమయ్యేలా చెయ్యాలి. ఏంటల్లుడు ఉన్నట్టుండి మౌనంగా ఉన్నావు? నా కూతుర్ని సెలెక్ట్ చేయలేదు సరే, మరి ఆ జాబ్కి ఎవరిని సెలెక్ట్ చేశావు? ఇంద్రజ అనే అమ్మాయిని సెలెక్ట్ చేశాను. ఆ అమ్మాయి ప్రొఫైల్ బాగుంది. ఆ జాబ్కి ఆ అమ్మాయి అన్ని విధాలా కరెక్ట్ అనిపించింది. అందుకే అపాయింట్ చేశాను. అపాయింట్ చేసుకున్నట్టు చెప్పావా చిన్నా? చెప్పానమ్మా. ఏ మేడం, శ్రీవల్లి అనే అమ్మాయికి ఆ జాబ్ కన్ఫర్మ్ చేశారు కదా? మేడం, ఇప్పుడు ఎలా మేడం? ప్రాబ్లం ఏం లేదు. చాలా చోట్ల సూపర్వైజర్స్ కావాలి. చిన్న సెలెక్ట్ చేసిన అమ్మాయి ఫీల్డ్లో ఉంటే ఈలోగా శ్రీవల్లి ట్రైనింగ్ అవుతుంది. ఇద్దరిని అపాయింట్ చేయండి. అదేంటమ్మా, ఆ అమ్మాయి వద్దని నేను చెప్పాను కదా. అవునత్తయ్య, ఆ అమ్మాయి కరెక్టే కాదు. తనకి జాబ్ ఇవ్వద్దు. నువ్వు ఆ జాబ్ కోసమే వచ్చి ఆ జాబ్కి ఆ అమ్మాయి కరెక్ట్ కాదని నువ్వెలా జడ్జ్ చేస్తావు? చిన్నా, ఆ అమ్మాయితో నేను మాట్లాడాను. తన దగ్గర చాలా టాలెంట్ ఉంది. ముఖ్యంగా పని చేయాలి అన్న తపనుంది. ఇచ్చే డబ్బు కన్నా చేసే పని ముఖ్యం అంది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే అమ్మా, నీ ఇష్టం. అమ్మ నేను వద్దన్నా తనకి జాబ్ ఇవ్వడం ఏంటి? చిన్నా, ఏం నాన్న అలా ఉన్నావు? అంతా ఓకే కదా? ఓకే ఓకే అమ్మా, మీరు తినండి. అక్క, అల్లుడేంటి తను సెలెక్ట్ చేసిన అమ్మాయికి కాకుండా మరొక అమ్మాయికి జాబ్ ఇచ్చావని కొంచెం ఫీల్ అయినట్టున్నాడు కదా? నా కడుపును పుట్టినా ఎక్కడో పెరిగాడు కాబట్టి తన ఆలోచన విధానానికి నా ఆలోచన విధానానికి కొంచెం తేడా ఉంది. చిన్న ఒక్కోసారి అడిగే ప్రశ్నలు కూడా మనం ఆలోచించే విధంగా ఉన్నాయి. సర్లే, విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ముందు భోంచేయండి.
ఎక్స్క్యూజ్ మీ, మీ పర్స్. ఎక్స్క్యూజ్ మీ, మీ పర్స్ అండి. ఏమండి, మీ పర్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ. డ్రైవర్ ఏమైంది? ఎవరో పిలుస్తున్నారు సార్. ఎవరు? తెలీదు సార్. సరే ఏంటో నువ్వు వెళ్ళి చూడు. ఏంటమ్మా? ఈ పర్స్ ఈ పర్స్ మా సార్దేనమ్మా. మరి జేబులో వస్తువు పడిపోయింది. అట్లా సోయి కూడా లేకుండా అట్లా వెళ్ళిపోతున్నది. సార్ ఏదో టెన్షన్లో ఉన్నారు మేడం. కొంచెం పర్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. ఏంటంట? పర్స్ పడిపోయిందని తిరిగిచ్చారు సార్. ఓ, వాలెట్ పడిపోయిందా? చూసుకోలేదే. పర్వాలేదే, నిజాయితీగానే తిరిగి ఇచ్చేశారు. ఎవరది? సరే వెళ్దాం పద. ఐవరు, నాకు ఉద్యోగం వచ్చింది. అవునా? ఎంత చల్లటి వార్త చెప్పావమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఆ తల్లిని కలిస్తే నీకంతా మంచి జరుగుతుందని. నిజంగానే అవి మస్తు మంచోళ్ళు. చూస్తే అమ్మ లెక్క, గుళ్ళో అమ్మోరు లెక్కున్నారు. మన కష్టాలు తీరుస్తాడు కాబట్టే దేవుడు అన్నారమ్మా. ఎంతో మంది కష్టాలు తీర్చే ఆ తల్లి నిజంగా దేవతేనమ్మా. నాకైతే మస్తు ఖుషిగా ఉంది. గింత జల్దినా నాకు ఉద్యోగం వస్తుందని నేను అనుకోలే. అంతా మీ పుణ్యమయ్య గారు. నాదే ఉంది తల్లి, అంతా ఆ అమ్మోరి దయ. మీకు ముచ్చట చెప్పాలి. నా ముగ్గు నచ్చిందని నాకు గాజులిచ్చిండ్రు. గది గీ మేడమే. నా సర్టిఫికెట్స్ అన్నీ పోయినాయి అనుకున్నా కదా, గవి కూడా గీ మేడంకే దొరికినాయి. అవునా తల్లి? ఆ అమ్మోరి దయ నీకు పుష్కలంగా ఉందమ్మా. లేదంటే దేవక గారు నువ్వెవరో తెలియకముందే గాజులు బహుమతి ఇవ్వడమేమిటి? నువ్వు ఎవరి దగ్గరైతే ఉద్యోగం కోసం వెళ్తున్నావో వాళ్ళకి నీ సర్టిఫికెట్ దొరకడమేమిటి? గది నాకు కూడా మస్తు అనిపించింది. నువ్వెవరో తెలియకముందే దేవకి గారిచ్చిన బహుమతి నీకు అందడం, నీ సర్టిఫికెట్లు ఆమెకు దొరకడం, ఇదంతా చూస్తుంటే నిజంగా ఆ అమ్మవారి దయ్యే అనిపిస్తోందమ్మా. ఇక నీకు ఏ బాధ లేదమ్మా. ఆ తల్లి నీడలో నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆ విధి కూడా నిన్ను ఆ వైపుకే నడిపిస్తోంది. నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. సరే, గుడికి రామ్మా. ఇంత మంచి జరిగినందుకు అమ్మవారికి నీ పేరు మీద అర్చన చేయించుకుందో గాని. గట్నే వస్తున్నాయి గారు. సరే రామ్మా. ఆ బిడ్డను చల్లగా చూసావా తల్లి? శ్రీమాత్రే నమః. నెక్స్ట్ శ్రీవల్లి అనే అమ్మాయి ఉంది సార్. చిన్న సెలెక్ట్ చేసిన అమ్మాయి ఫీల్డ్లో ఉంటే ఈలోగా శ్రీవల్లి ట్రైనింగ్ అవుతుంది. నేనొద్దన్నా అమ్మెందుకు తనని ఓకే చేసింది? నా నిర్ణయం కాదని అమ్మ తనకి జాబ్ ఇవ్వడం ఏంటి? ఎవరు వద్దనుకున్నానో
వాడు నా కళ్ళ ముందుండే అవకాశం అమ్మ ఎందుకు కల్పించింది? ఇప్పటి వరకు ఏ విషయంలో అయినా నా ఇష్ట ప్రకారమే జరిగేది. కానీ ఈ విషయంలో అమ్మ ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? నాకు ఇష్టం లేకపోయినా అమ్మ ఇష్టం కోసం శ్రీవల్లిని ఆఫీస్లో భరించాలా? లేదు, అమ్మకి తన గురించి తెలియక ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అమ్మ మాట కాదనడం ఎలా? చిన్నా, ఆఫీస్ నుంచి అలా వచ్చేసావేంటి? అమ్మా, సూటిగా అడుగుతున్నాను, నేను వద్దన్నా ఆ అమ్మాయిని ఎందుకు పనిలోకి తీసుకున్నావు? మంచి అమ్మాయి అనిపించింది. కాదని నాకు అనిపించింది. నువ్వు తనతో మాట్లాడావా? లేదు. మాట్లాడకుండా, తన గురించి తన చదువు గురించి ఏమీ తెలియకుండా కాదని ఎలా నిర్ణయిస్తావు? కొందరిని చూడగానే అర్థమవుతుందమ్మా. లేదు చిన్నా, మనిషిని చూసి అంచనా వేయకూడదు, మాట్లాడి అంచనా వెయ్యాలి. ఈ విషయంలో నా నిర్ణయమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయి గురించి ఏం తెలుసని నీకలా అనిపిస్తుంది? అమ్మా, తను నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు మంచే చేశాయమ్మా. ముఖ్యంగా ఈ ఆడవాళ్ల విషయంలో. ఆడవాళ్ళని అంచనా వేయడం కష్టం చిన్నా. అంచనా వేయడానికి అంత ఆలోచించాల్సిన అవసరం ఏముందమ్మా? 100కి 90 మంది ఆడవాళ్ళకి తెలిసింది మోసం చేయడం, నమ్మిన వాళ్ళని బాధ పెట్టడం. తప్పు చిన్నా. ఆడవాళ్ళకి ప్రేమించడం మాత్రమే తెలుసు, మోసం అన్నది తెలీదు. పేపర్లో, టీవీలో చూడట్లేదమ్మా? తను కోరుకున్నది దక్కనప్పుడు, తను ప్రేమించిన మనిషి తనని మోసం చేసినప్పుడు తన ప్రేమ వాళ్లతో తప్పు చేయిస్తుంది. అంతే. అది వాళ్ళు చేసే తప్పు కాదు, ఎదుటి వాళ్ల నిర్లక్ష్యంతో వాళ్ళు చేయిస్తున్న తప్పు. నమ్మడం మగవాడి బలహీనతమ్మా. ప్రేమున్న చోటే నమ్మకం ఉంటుంది, ఆ ప్రేమ లేని చోట నమ్మకం అన్నమాట అబద్ధం. నీకు తెలీదమ్మా, నేను చాలా మందిని చూశాను. నాకర్థం అవుతుంది, నువ్వు కేవలం చూసి అంచనా వేస్తున్నావు. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ముందు మాట్లాడాలి, వాళ్ళ పరిస్థితి తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రతి మనిషి అర్థం అవుతాడు. ముఖ్యంగా ఆడవాళ్లు ప్రేమని తప్ప ఏమీ కోరుకోరు. అభిమానంగా 4 మాటలు చెప్తే వాళ్లే సర్వస్వం అనుకుంటారు. అలా ఎవరూ లేరమ్మా, అంతా మోసం. అందరినీ ఇలా నమ్ముతూ పోతే చివరికి నష్టపోతాం. ఆడవాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు చిన్నా. ఒకరిని నమ్మి వచ్చి పుట్టింటిని కూడా మర్చిపోయి అత్తింటి కోసమే చచ్చే వరకు బ్రతుకుతుంది. అది ఆడదాని ప్రేమంటే. నమ్మితే ఆడపిల్ల ప్రాణం ఇస్తుంది, ఆ నమ్మకం కోసం చస్తుంది. అలా నటిస్తారమ్మా, అది ప్రేమ కాదు, స్వార్థం. నమ్మించి మోసం చేయడం. ఏది స్వార్థం? మధ్యలో వచ్చిన భర్త కోసం పుట్టింటికి కూడా దూరం కావడం స్వార్థమా? ఏ స్థాయిలో ఉన్నా ఆ భర్త కోసం, బిడ్డల కోసం బ్రతకడం స్వార్థమా? బ్రతకడం భారమైనా ప్రేమ కోసం నవమాసాలు మోసి బిడ్డని కనడం స్వార్థమా? సమయం వచ్చినప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ అని నిరూపిస్తానమ్మా. నిరూపించడం కాదు, నీ అభిప్రాయం కరెక్ట్ కాదని నువ్వే అర్థం చేసుకుంటావు. ఒకటి నిజం నాన్న, ఆడది తప్పు చేయదు. తప్పులు చేసే ఆడదాని తప్పు వెనక కూడా గుండెని పిండే కారణం ఉంటుంది. అదే నేను నమ్ముతాను. అందుకే ఏ ఆడపిల్లకి కష్టం అనిపించినా సాయం చేస్తాను. చెప్పండి పంతులు గారు. అమ్మా, అడగ్గానే ఆ అమ్మాయికి సాయం చేసి పనిచ్చారు. చాలా సంతోషం అమ్మా. ఆ అమ్మాయి దగ్గర మంచి తెలివుంది, తన మాటల్లో నిజాయితీ ఉంది, మంచి స్థాయికొస్తుంది. అంతా తమదయ్యమ్మా. నమ్మి పనిచ్చినందుకు మీ పేరు నిలబెడుతుంది, మీకు జీవితాంతం రుణపడి ఉంటుంది.
మేడం తోటి నేను మాట్లాడతా. అమ్మా, ఆ అమ్మాయి మాట్లాడాలంటోంది. ఒక్కసారి మాట్లాడండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నేను అడగంగానే నాకు ఉద్యోగం ఇచ్చిండ్రు. మీ మేలు మర్చిపోలేను మేడం. ఇందులో నేను చేసిందేమీ లేదు. నా దగ్గర అవకాశం ఉంది, నీకు అర్హత ఉంది. కష్టపడి పైకొస్తే మొట్టమొదట సంతోషపడేది నేనే. గట్నే మేడం, మంచిగా కష్టపడతా. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ఉంటాను మేడం. అలాగే. ఏంటి చిన్నా, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఈ అమ్మ అభిప్రాయం కరెక్టేనా అని నీకిప్పుడు అనిపించొచ్చు. నీకర్థమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ అభిప్రాయం తప్పని నీకర్థమవుతుంది. ఆవేశానికి అనుభవానికి చాలా తేడా ఉంటుంది. ఆవేశంలో తీసుకునే చాలా నిర్ణయాలు అనుభవం వచ్చాకే తప్పని తెలుస్తుంది. అది తెలిసిన రోజు మనం చేసిన తప్పు తలదించుకునేది, సరిదిద్దుకోలేనిది అయ్యుండకూడదు. అది నువ్వు గుర్తుంచుకో. పదరా, దర్శనం చేసుకున్నాం. నేను రానులేనన్నా, మీరు వెళ్ళండి. అదేంట్రా, గుడి వరకు వచ్చి గుడి లోపలికి రానంటావు? నేనెప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి అనుకోవడం లేదు. అదే, ఎందుకని? కనిపించని దేవుణ్ణి నేను నమ్మను. మనల్ని బతికించే గాలి కూడా కనిపించదు, అలాగే దేవుడు కనిపించడు. అయినా మొన్న గుడికొచ్చావు కదా. ఆ రోజు అమ్మ కోసం వచ్చాను. గుళ్ళో దేవుణ్ణి చూడాలని కాదు, మా అమ్మని చూడాలని. ఆడవాళ్ల మీద, ఆ దేవుడి మీద నాకంత నమ్మకం లేదు. అందుకే మొదటి నుంచి వాళ్ళకి దూరంగా నాకు నచ్చినట్టు నేనున్నాను. నన్ను ఇలాగే ఉండనివ్వండి నాన్న. సరే, నీ ఇష్టం రా. నేను గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. వెళ్దాం పదరా. గుళ్ళో మాలొచ్చి మెళ్ళో పడింది అంటే మంచి శకునం రా. ఏ బంధం ఎక్కడ మొదలవుతుందో ఆ దేవుడికే తెలుసు. వీటికి కూడా కొత్త అర్థాలు వెతికితే ఎలా నాన్న?
మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఓ అర్థం ఉంటుంది చిన్న. అది మనకెలా అర్థమైనా ఆ దేవుడి అర్థం మాత్రం మరోలా ఉంటుంది. వెళ్దాం పదరా. గీ దండెవరు వేసిండ్రు తెలవలే. ఎవరు నా మీద వేసిండ్రు? అమ్మా, దేవుడు సన్నిధిలో కారణం లేకుండా ఏదీ జరగదమ్మా. ఈ మాల నీకు వరమాలగా మారుతుందని ఆ అమ్మవారు ఈ విధంగా సూచించారేమో. ఏమైనా నీకంతా మంచే జరుగుతుందమ్మా.